నానా సినిమాకి వెళ్దాం నానా. ఏం సినిమాలమ్మా? నా రోజు పోతే టీవీలో చూడసులే. పోయినసారి మా ఇంటి బంగాళ సినిమా తీసుకెళ్ళమని బతిలాడు. టీవీలో చూసావుగా? ఆ ఒక్క మాటతో 2 చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతా. కానీ ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా అయితే మన కనిగిరిలో కూడా ఆడుతుంది. నేను గూగుల్లో చూసా, సుదర్శన్ థియేటర్లో ఆడుతుంది. కొంచెం మనం ముగ్గురం కలిసి రెడీ అయ్యి ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దాం. సుదర్శన్ థియేటర్ ఆ చివరకు పోవాలి. నేను 2:30 గంటలు కూర్చోలేదు. శ్రీనివాసమే మీ పక్కన ఉందనుకున్నావా? 2:30 గంటల సేపు నేను కూర్చోలేదు. నా లోలే అయితే అక్కడ టీవీలో వస్తుంది, చూడొచ్చు కదా. 20 రోజులు అవి పెడితే అట్లంటావా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వినిపించుకున్నా, కనిపించుకున్నా, చూపించుకున్నా ఒక్కో సీన్. ఒకసారి రాధిక వస్తుంది, ఒకసారి అలా బుడ్డ పిల్లోడు వస్తుంది, ఒకసారి హీరోయిన్ ఏమేమో మాట్లాడుతున్నారు. అసలు ఏదో పిచ్చెక్కిపోతుంది స్టోరీ తెలియదు నాకు. ఆ పిల్లోడు ఎవరు, వీళ్ళిద్దరికి పిల్లలు కలిగి వాళ్ళిద్దరికి 20 ఏళ్ళ గ్యాప్ ఏంటి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నాన్న. ఆడ రివ్యూ చూసారేమో బలి ఉంది అంటున్నారు. సినిమా బాగుంది అంటున్నారు. నాకు కూడా ఇష్టమే సూర్య అంటే. కానీ ఏంటంటే నేను ఆలు మర్చిపోయా. ఆలు బాగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సూర్య సినిమా ఇంతవరకు థియేటర్లో చూడాల. నేను చూసాను. నేను చూడొద్దా ఏంది? సూర్య సినిమా ప్రాబ్లం కాబట్టి టికెట్లు కూడా నేను పెట్టుకుంటా పద నాన్న. టికెట్ సమస్య కాదమ్మా, నాకు సినిమాలు అలవాటు తగ్గిపోయింది బయట చూడటము. మన ఇంట్లో థియేటర్ కట్టించావా ఏంది? బయట చూడటం అలవాటు. టీవీ ఉంది కదా, అది ఎంత టీవీ ఫోన్లో కూడా వస్తాయి మనకి. అప్పటిదాకా ఆత్రం ఆగట్లే నాకు. ఏ సినిమా? విశ్వనాథ్ అండ్ సన్స్. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా మేము పోయించాము. పోయించిన తర్వాత మేము మాట్లాడుతున్నాం అనమాట. మా అమ్మాయి నాకు తలనొప్పి జ్వరం అన్నా కూడా ఆగలేదు. మేము సూర్య సినిమా, వాళ్ళ తమ్ముడు కార్తీ సినిమా మేము టీవీలోనే చూస్తాం. ఒకవేళ ఆళ్ళు మిస్ అయినా చాలా బాగుంటాయి. ఏడ్స్ వచ్చింది. కార్తీ అన్నదమ్ములు వాళ్ళిద్దరు డిఫరెంట్. వాళ్ళిద్దరూ నటన బాగుంటది. తమిళ సినిమా డబ్బింగ్ అయినా కానీ చాలా బాగుంటది. ఇది డబ్బింగ్ మరి తెలుగులో డైరెక్ట్ తీసారు. డబ్బింగ్ లాగా లేదు సినిమా అయితే మటుకు. సూర్య నటన కానీ, ఆ హీరోయిన్ నటన కానీ, రాధిక నటన కానీ మా నాన్న ఈ రోజు మధ్యాహ్నం తలనొప్పి నేను మొండి పట్టు పెట్టా రాను అంటుంటే అప్పటికి ముందు టికెట్స్ తీసుకున్నాను కదిలితే కదా. దాంట్లో సినిమాలో 3 పాటలే ఉన్నాయండి. 3 పాటలు 2 పాటలు మామూలు బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. ఒక సాంగ్ మటుకు సెంటిమెంట్ సాంగ్. 3 సాంగ్స్ ఉంచారు. టికెట్లు మనకి ముందు థియేటర్ చెప్పు. మా ఊరు కనిగిరి సుదర్శన్ థియేటర్ లో సౌండ్ సిస్టమ్ 70mm థియేటర్, ఏసీ బాగుంది, సీటింగ్ బాగుంది. నేను ఇంత ముందు 4 సంవత్సరాల క్రితం పోయినప్పటికీ 3 సంవత్సరాల సరిలేరు నీకెవరు సుదర్శన్ థియేటర్ 2020లో సరిలేరు నీకెవరు సుదర్శన్ కూడా చేసాము. ఏదో ఒక సినిమాకి అయితే వెళ్ళాం అంటే ఏసీ పెట్టించిన తర్వాత చాలా చూసాము. అసలు చాలా సంవత్సరాలు గుర్తులేదు. సరిలేరు నీకెవరు సినిమా థియేటర్ పోక 5-6 సంవత్సరాలు దాటిపోయింది. సరిలేరు నీకెవరు సౌండ్ సిస్టమ్ అప్పటికి ఇప్పుడు ఇంకా మారింది. సీటింగ్ మారింది, ఏసీ బాగుంది, థియేటర్ చాలా బాగా చేశారు. మా ఊర్లో ఉంది 2 థియేటర్. ఒకటి 70mm, ఒకటి 35mm, 2 థియేటర్లు ఏసీ థియేటర్లే బాగానే ఉంటాయి. కానీ సుదర్శన్ లో మటుకు బిగ్ స్క్రీన్ కాబట్టి సినిమా సూపర్ గా ఉంది అనమాట. చూస్తే సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. గుండెలు గుబేలు అంటున్నాయి. మేము సినిమా స్టోరీ ఏం రివీల్ చేయము, కానీ ఒకటే చెప్తా, సినిమా మాత్రం మీరు మాకైతే 100 రూపాయల టికెట్ మా ఊర్లో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం మీరు చూసాం కదా. 200-300 సంక్రాంతికి వస్తున్నాం. ఇదైతే 100 రూపాయలు బతికిపోయాము. శంకర్ వరప్రసాద్ 300 పెట్టాము. సంక్రాంతికి వస్తున్నాం 300 పెట్టాము. అయితే తమిళ సినిమాలు చూద్దాం. తమిళ సినిమాలు కూడా 100 రూపాయలు అండి. కానీ 100 రూపాయలకి 300 రూపాయల టికెట్ కన్నా ఎక్కువ విలువ సినిమా అన్నమాట. నిజంగా అంటే మనం ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం కాదు కానివ్వండి, అంతకుముందు ఆ 2 సినిమాలు చూసాము. కాకపోతే అవి ఎంటర్టైన్మెంట్. కానీ ఇందులో మనం పెట్టిన అసలుకి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. కథలో మంచి బలం ఉంది. డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు ఈ సినిమాలో. హీరో, హీరోయిన్ అందరూ పాత్రలు కథ ఏంటంటే నేను చెప్పాలి కథ, ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి తీసినప్పుడు మనం రివ్యూ చేయకూడదు. కథ ఎలాంటిదంటే ఇంతవరకు మీరు ఎప్పుడు చూడాలి కదా. ఇప్పుడు నేనున్న ఇన్స్టాగ్రామ్స్ లో చూస్తున్నా చిన్న క్లిప్స్ వేస్తున్నారు. నీకు నాకు 20 years ఏజ్ గ్యాప్ అంటాడు. నాకు అది అర్థం కాదా. మళ్ళీ వాడి చేతిలో పిల్లోడు, వాడు ఎవరి కొడుకో కూడా అర్థం కావట్లా. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది అనమాట. రాధిక నటన సూపర్, సూర్య నటన సూపర్, హీరో నటన సూపర్, బుడ్డోడి క్యారెక్టర్ సూపర్. అసలు చూపించిన పొజిషన్ బాగా కాస్ట్లీగా చూపించారు అనమాట, లగ్జరీగా చాలా బాగుందండి. మనం
అసలు ఈ సినిమా 2-3 సార్లు చూసినా మనకు బోర్ కొట్టదు. మ్యూజిక్ కానీ సంగీతం కానీ చాలా అస్సలు ఎక్కడ బోర్ కొట్టించలా. చిన్న మాట్లాడాక రీసౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఉన్న 3 సాంగ్స్ కానీ బాగానే ఉండే. ఒక సెంటిమెంట్ 2 సాంగ్స్ ఈ బాగున్నాయి. సినిమా గురించి నువ్వు ఎప్పుడు విన్నావు? నేను అసలు నేను అది పడుచుకోలేదు. ఎవరో చెప్తాను ఆ సినిమా బాగుందని. నేను ఇన్స్టా అట్లా చూస్తున్నాను. నేను నాకు ముందు ఇంట్రెస్ట్ రావడం రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలం మొన్న నేను కూడా డాన్స్ చేశాను కదా. పుట్టా ముద్దుగా నేను బటర్ఫ్లై మారే ఆ సాంగ్ కి ట్రెండింగ్ సాంగ్ అది. బాగా డాన్స్ సూపర్ ఉంది. నేను చేసా, సరే వదిలేసా. ఈ మధ్య చిన్న చిన్న క్లిప్స్ వస్తుంటే అసలు ఇంట్రెస్ట్ వస్తుంది. పైగా అందరూ కూడా సినిమా చాలా బాగుంది అంటే అసలు ఏంటా స్టోరీ తెలుసుకోలేక నేను నిద్రపట్టట్లా. సినిమాలో స్టోరీ ఉంది, కామెడీ కూడా ఉందండి. సినిమా సబ్జెక్ట్ తగ్గట్టు కామెడీ ఉంది. సబ్జెక్ట్ కథనంలో కామెడీ వెళ్ళిపోతుంటది. సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ చేసి సూర్య గారు, ఆ హీరోయిన్ రాధిక గారు ఇంకా ఉన్నారు. సినిమాలో 2 ఫైట్స్ ఉంటాయి, 2 మంచి సాంగ్స్, ఒకటి సాడ్ సాంగ్ ఉంటదండి. అది ఇంకేం చెప్పగలరా సాడ్ సాంగ్? సూర్య పక్కన ఉంటాడు చూడు, బావ అంటే ఆయన క్యారెక్టర్ కూడా చక్కగా సెట్ అయింది. అన్ని పాత్రలు బాగుంటది. మనం మన ఇంటర్వ్యూల దాకా మనకి బాగా సినిమా ఉన్న 2 సాంగ్స్ లో పుట్టే ఈ బటర్ఫ్లై సాంగ్ బాగుంటుంది, ఇంకోటి పెళ్లి సాంగ్ బాగుంటది, ఇంకోటి వచ్చేసి సాడ్ సాంగ్. ఇంకా కళ్ళలో నీళ్ళు వస్తాయి అనమాట. 2 ఫైట్లు నెంబర్ 1 ఫైట్స్, 2 ఫైట్స్ ఉన్నాయి. 2 సన్నివేశాలు నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నీకు? నాకు కూడా వచ్చింది. కుటుంబ కథా చిత్రం. మన సినిమాలో డైరెక్టర్ ఏం చేస్తాడంటే థియేటర్ లో కూర్చోములని సినిమాలకు వెళ్ళిపోతాం. మన వాళ్ళ మధ్యలో ఉంటాం, వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట. అలా వచ్చే సినిమాలు తక్కువ అనమాట ఈ రోజు. నాకు ఏడుపు వచ్చింది, కంట్రోల్ చేసుకున్నా. సినిమా ఏడుపు వస్తుంది కొన్ని సన్నివేశాలు. ఎందుకంటే మా ముగ్గురు ఎక్కువ ఒకనొక సిచ్యువేషన్ లో మా నాన్న ఎక్కువ సింక్ అవుతాడు ఆ స్టోరీకి. అవును, మా నాన్న ఎక్కువ అటాచ్ చేసి ఉంటుంది. కానీ నాకు నిజంగా ఎక్కిలెక్కులు వచ్చే ఏడుపోయితే నిజంగా అసలు ఒక సన్నివేశంలో. సినిమాలో మనకు కావాల్సిన కామెడీ హీరోయిన్ ఇస్తుందండి, సెంటిమెంట్ కూడా వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, ఇంకా ఫైట్స్ ఉంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఎక్కడ ఒక్క ఐటమ్ సాంగ్ లేదు, ఎక్స్పోజింగ్ లేదు, వల్గారిటీ లేదు, బూతు మాటలు లేవు, ఇంకోటి ఏది లేకుండా లేదు. ఇద్దరికి ఒక హీరోయిన్ కనీసం ఒక చిన్న టచ్ కూడా లేకుండా సినిమా అంతా బల చూపించాడు డైరెక్టర్. సినిమా అంటే మనం అనుకుంటాం కదా, ఒక మంచి ఐటమ్ సాంగ్ పెడితేనే సినిమా హిట్ అయ్యింది, లేకపోతే ఒక వల్గారిటీగా ఎక్స్పోజింగ్ చూపిస్తే హిట్ అయ్యింది, అలా ఏం లేదు. కామెడియన్స్ కూడా కామెడియన్స్ లాగా కాకుండా మామూలుగా ఉంటూనే కామెడీ చేశారు అందరూ. చాలా బాగుంది కామెడీ. హీరోయిన్ కూడా కామెడీ చేసింది. మేము ఒక 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే ముగ్గురు 300, మహా అయితే బ్రేక్ లో 300, బండ్లకి 60 రూపాయలు పార్కింగ్. ఇంకా మనకి బ్రేక్ లో వచ్చేసి 40, 80, 120, 160, 190, మొత్తం 250 రూపాయలు బ్రేక్ లేదు. 250 అంతా 260, మొత్తం ఒక 600 బడ్జెట్. 600 బడ్జెట్ తో కడుపునిండుగా మనం అదేమంటారు బిర్యానీ కాదు, పెళ్లి భోజనం చేసినట్టుగా. అక్కడ పఫ్ తిని బ్రేక్ లో అయితే పఫ్ డ్రింక్ నేను తాగాను, మా అమ్మకు పాప్కార్న్, మా నాన్న పఫ్, ఇంకా వాటర్ పట్టుకొని వచ్చుకున్నాము. ఖర్చు అయితే ఇది. ఎందుకు మేము స్టోరీ రివీల్ చేయడం అంటే వాళ్ళంత కష్టపడి మనం రివీల్ కూడా చేయకూడదు, కానీ సినిమా మాత్రం మీకు న్యాయం జరిగింది. మన ఊరు వాళ్ళు ఎవరైనా సరే, మన చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కనిగిరి సుదర్శన్ థియేటర్ లో సినిమా చూడండి. ఏం సినిమా? ఫ్యామిలీకి వెళ్ళండి, విశ్వనాథన్ సన్స్. మనకి పెట్టే 100 రూపాయల టికెట్ 300 రూపాయలు ఎంటర్టైన్మెంట్ అయితే. టికెట్ 100 రూపాయలు కాబట్టి చక్కగా చూడొచ్చు. హీరోయిన్ అందరికన్నా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. దాన్ని సూర్య కూడా బాగా ఫీల్ అవుతుంటాడు. రాధిక గారు అంటే ఇంకా అమ్మ క్యారెక్టర్ అంటే ఇంకా ఆవిడ అన్నట్టుగా క్యూట్ గా ఉన్నాడు. అది సినిమా అంతా బాగా లగ్జరీగా తీశారు. బాగా మనకి ఎక్కడ కూడా ఆ సన్నివేశాలు కానీ బాగా అసలు ఎక్కడ అంతా కూడా బోర్ కొట్టదు. నేనైతే 100కి 100 మార్కులు వేస్తాను. నేను కూడా అసలు ఇంత కూడా బోర్ కొట్టలా. చూడండి, సినిమా చూసి ఆనందించండి. మన సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ మన టౌన్లో ఎవరైనా ఉంటే, నేను మంచి సినిమా కాబట్టి దీని గురించి ఇంతలా చెప్తున్నా, చూడండి, మిస్ అవ్వద్దు. మంచి అంటే మళ్ళీ సొసైటీకి ఏదో మెసేజ్ ఇచ్చే సినిమాని కాదు, మనకున్న సమస్యలకి మనకున్న ఇదికి కాసేపు వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి మంచి కొత్త కథ. మనకి కథ ఏదో దాంట్లో కొన్ని చిన్న చిన్న మెసేజ్ కూడా ఉన్నాయి. ఎట్లా అంటే మనకు స్టేటస్ ఉన్నదని, మనకంటే గొప్పోడు ఉంటాడు, అందుకని మా గర్వపడకూడదని కొన్ని చిన్న చిన్న మంచి మంచి ఉంటాయి. సూర్య దగ్గర ఎథిక్స్ ఉంటాయి అక్కడ ఆ సినిమాలో. చూడదగిన సినిమా. 2-3 సన్నివేశాలు బాగుంటాయి. అంటే ఎథికల్ గా ఉంటాడు. డబ్బున్నా కానీ ఆ గర్వం అది లేకుండా కొంచెం ఎథిక్స్ ఫాలో అవుతూ తన దగ్గర ఉన్న వర్కర్స్ న్యాయం చేయడం కానివ్వండి, సొసైటీలో ఎలా ఉండాలనేది అన్ని పరంగా బాగుంటది. అది సినిమా అయితే మటుకు సూపర్. మా ఆవిడ నేను మా అమ్మాయి గోల్ చేసి తీసుకెళ్ళింది సినిమాకి. నాకైతే సినిమా హాల్లో కూర్చొని అలవాటు తప్పిపోయింది. అక్కడ సినిమా థియేటర్లో పోతే 2:30 గంటలు కూర్చోలేను, కానీ ఇంకా కాసేపు సినిమా బాగుంటే బాగుండే అనిపించింది అనమాట. సినిమా అప్పుడు అయిపోయిందా, ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని అనిపించింది. ఆ సినిమాలో హీరోయిన్ ఒక
వీళ్ళని మిస్ అయ్యే సన్నివేశం ఉంటది. మాకు అలా అనిపించింది. సినిమా అయిపోతుంటే ఇంకా ఈ ఫ్యామిలీని మనం వదిలి వెళ్ళాలన్న భావన కలిగింది అంటే నిజంగా. మనకి సినిమాలు లేరమైపోతాం పూర్తిగా. అది సినిమా అయితే బాగుంది. ఈ సంగతి ఫైనల్ గా సినిమా పేరు నేను మాట చెప్పలేకపోతున్నా. విశ్వనాథ్ అండ్ సన్స్. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో పేరు మర్చిపోతున్నా, గుర్తుపెట్టుకుని. విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య నటించిన సినిమా సూపర్ గా ఉంది. మన కనిగిరి సుదర్శన్ థియేటర్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడొచ్చు. దాంట్లో మెసేజ్ ఎలా అంటే మన కుటుంబంలో వచ్చే నిజ జీవితాలు, అందరి కుటుంబాల్లో వచ్చే సమస్యలే చూపిస్తారండి. కానీ ఆ సమస్యల వల్ల మనకు కలిగే బాధ, ఎమోషన్, కోపం ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు అయితే ఉండవు అన్నట్టుగా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అవి 50% ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫేస్ చేసే ఉంటాయి అన్నమాట. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది అట్లా. అది ఈ రోజు అయితే మేము 8 నెలల తర్వాత సినిమా పోవడం జరిగింది. 7 నెలల తర్వాత సంవత్సరానికి సంక్రాంతికి సినిమాకి వెళ్ళే వాళ్ళం. అలాంటిది ఇట్లా అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు సూర్య సినిమా బాగుందని వెళ్ళాము. సో మీరు ఎవరైనా విశ్వనాథన్ సన్స్ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేయండి. ఏం మాట్లాడడానికి లేదు. మా ఆవిడ సినిమా బాగా లేక వచ్చింది. నువ్వు చెప్పమ్మా. సూర్య సినిమా అంటే నాకు కూడా చాలా ఇష్టం. అసలు నిజంగా ఆ తమిళ సినిమా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటది. సూర్య సినిమా ఇంతవరకు హాల్లో చూసి తెలుగు సినిమానే సూర్య సినిమా అని చెప్పింది. అంటే నాకు ఇప్పుడు మా ఇంటి బంగారం ఉంది. మా నాన్న అడిగాను, తీసుకెళ్ళలేదు సినిమాకి. కానీ నాకు బాధ అనిపించాల. ఎందుకంటే మా ఇంటి బంగారం దీంట్లో చూసాక ఎండింగ్లో మాకు నచ్చల. ట్విస్ట్ ఏం లేకుండా ఎక్కడో ఏదో. కానీ సూర్య మీద నమ్మకం అన్నమాట. మంచి కథలు తీస్తాడు కార్తీ మీద. అది నేను అప్పుడు బిచ్చగాడ సినిమాకి రమ్మంటే నేను హాల్కి రానన్నాను. ఇవాళ ఆ సినిమాకు మిస్ అయితే మంచి సినిమా మిస్ అయ్యాననే ఫీల్ అయ్యేదండి. నాన్న బిచ్చగాడు సినిమాకి 2016లో థియేటర్కి తీసుకెళ్తానన్నావా? అప్పుడు అమ్మ ఏమనేది? బిచ్చగాడు లేదు నేను రాను ఇలా. కాదు నేను చెప్తా, నువ్వు బిచ్చగాడు సినిమాకి రమ్మంటే నేను రాను, బిచ్చగాడైందని టైటిల్ని చూసి డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అన్నారు. విను నువ్వు బిచ్చగాడైంది నేను అసలు అమ్మకి విజయ్ ఆంటోనీ ఎవరో తెలీదు. కానీ బిచ్చగాడి సినిమా ఫోన్లో చూసిన తర్వాత మా అమ్మ విజయ్ ఆంటోనీ ఫ్యాన్ అయిపోయి నేను సినిమాలు చూస్తుంటే నాతో పాటు డాక్టర్ సలీము, ఇంకా దానికి ముందున్న అదేంటిది అదేం సినిమా అట్లా అలా అన్నీ చూసాము. బాగుంటాయి చెప్తున్నాను. అట్లా ఇప్పుడు ఆ సినిమా మిస్ అయితే మనకి టికెట్ రేట్ తక్కువగా ఉంటుంది. తమిళ డబ్బింగ్ సినిమాలు అయితే మన సినిమాలు అయితే 300 రూపాయలు టికెట్ పెట్టాలి. 100 రూపాయలతో మంచి సినిమాలు, బాగా చూడదగ్గ సినిమా సూర్య సినిమాలు కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎవరైనా మేము వాళ్ళకి వేస్తే మిస్ అవ్వము. మేము అనగాక నువ్వని చెప్పు. నేనైతే మిస్ అవ్వను, చూస్తాను. కానీ ఈ మధ్య కాలంలో టీవీలో చూస్తున్నాం. మేము ఇంతకుముందు ఎప్పుడు అవన్నీ చూసేవాళ్ళం. టీవీ అంటే ఓటీటీ వస్తే ఓటీటీలో చూస్తున్నాం. కానీ ఈరోజు థియేటర్లో చూసాం. మంచి సినిమా చూసిన. సరే అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్.